మీ అందరికి కూడా ప్రభు నామమున వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు నిజంగా నాకు ఇచ్చినటువంటి అంశము, నేను బైబిల్ కాలేజీలో బాగా కష్టమైనటువంటి పుస్తకం ఏదైనా ఉందంటే హబక్కూకు మాత్రమే. మిగతా అన్ని గ్రంథాల మీద చాలా రీసెర్చ్ చేసినప్పటికీ నేను బైబిల్ కాలేజీ స్టూడెంట్గా ఉన్నాను అమెరికాలో. ఈ హబక్కూకు దగ్గరికి వచ్చేసరికి 2 వచనాలు తీసుకునేవాడిని హబక్కూకులో, మిగతా అంతా వదిలేసేవాడిని హబక్కూకులో. 3వ అధ్యాయము 1వ వచనంలోకి వెళ్తే, మా కార్యములు నూతన పరచమని చెప్పేసి, సంవత్సరంలో గడుచుచుండగా మా కార్యములు నూతన పరచమని చెప్పి అంటాడు. అది ఒకటి బాగా అద్భుతంగా ఉండేది. చివరి లాస్ట్ 3వ అధ్యాయము 18, 19లోకి వచ్చేసరికి దేవుణ్ణి ప్రైజ్ చేస్తూ ఉంటాడు హబక్కూకు. అంటే ఆ దేవుణ్ణి బట్టి గర్వపడతా ఉంటాడు. ఈ 2 చదివేవాడిని. కానీ దైవజనులు నాకు మాత్రము 2:20 ఇచ్చారు. అది ఇచ్చినప్పుడు ఏంటి పాస్టర్ గారు నన్ను అడగకుండా వాక్యం చెప్పారు, నాకు ఆయనే వాక్యం ఇచ్చారు అనుకున్నాను. కానీ తర్వాత ఆ థీమ్ ఏదైతే ఉందో, నిశ్శబ్ద సౌందర్యము సార్, నిజంగా అది దేవుడి నుంచి వచ్చినటువంటి థీమ్ సార్. అది నేను సాయంత్రం సార్ని కలిసినప్పుడు, సార్ మీరు వెళ్ళి వాక్యం ప్రిపేర్ కండి అని చెప్పారు. సార్ రాత్రి కూర్చొని, రాత్రి ఇంటికి వెళ్ళేసరికి 12:30 అయింది. 12 తర్వాత దేవుని దగ్గర దేవుని సన్నిధిలో గడుపుతూ ఉన్నప్పుడు ఒక అద్భుతమైనటువంటి, అంటే దేవుడు ఒక మనిషిలో, లేకపోతే ఒక మారు మనసు పొందినటువంటి వ్యక్తిలో, లేకపోతే దేవుని అనుసరించేటువంటి వ్యక్తిలో ఎటువంటి సౌందర్యాన్ని చూస్తాడు. మీరు ఒక ఎంటీ గ్లాస్ తీసుకుంటే, ఎంటీ గ్లాస్ని చిన్న స్పూన్ పెట్టి కొట్టారనుకోండి, ఏం చేస్తుంది? సౌండ్ చేస్తుంది. ఇంకా కొంచెం పెద్ద స్పూన్ పెట్టి కొట్టారనుకోండి, ఇంకా పెద్ద సౌండ్ చేస్తుంది. కానీ వాటర్ ఫిల్ చేస్తే ఆ సౌండ్ రాదంతా. సో క్రైస్తవుని యొక్క ఆ సౌందర్యం కూడా, ఆంతరంగిక సౌందర్యం కూడా చాలా నిశ్శబ్దంగా ఉంటుంది, చాలా సైలెంట్గా వెళ్తుంది. క్రైస్తవుడు దేవునిలో స్ట్రాంగ్గా ఉన్నాడు, బలంగా ఉన్నాడు, లేకపోతే దేవునితో అంటుకట్టబడి ఉన్నాడు అనేది ఎక్కడ అర్థమైందంటే, వాడి బాహ్య సౌందర్యం కంటే ఆంతరంగిక సౌందర్యం ఏదైతే ఉందో అది చాలా బలంగా ఉంటుంది, చాలా నిశ్శబ్దంగా ఉంటుంది. ఈ యొక్క వాక్యము హబక్కూకు రాసిన పత్రిక, హబక్కూకు ఇట్స్ ఎ ప్రాఫిట్ యాక్చువల్గా. హబక్కూకు 2వ అధ్యాయము 20వ వచనం ఏమంటాడంటే, అయితే యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు, ఆయన సన్నిధిలో లోకమంతయు మౌనముగా ఏముందమ్మా ఉండును గాక. ఇంగ్లీష్లోకి వచ్చేసరికి, బట్ ద లార్డ్ ఈజ్ ఇన్ హిస్ హోలీ టెంపుల్, లెట్ ఆల్ ద ఎర్త్ కీప్ సైలెన్స్ బిఫోర్ హిమ్. అంటే ఆయన బతిమలాడట్లే, హబక్కూకు బతిమలాడట్లే, మీరు యెహోవా ఆయన పరిశుద్ధాలయంలో ఉన్నాడు, మీరు సైలెంట్గా దయచేసి. మన స్కూళ్ళకి వెళ్తే ప్లీజ్ సైలెన్స్, మన అసెంబ్లీ కూడా చూస్తే అసెంబ్లీ స్పీకర్ గారు కానీ డిప్యూటీ స్పీకర్ గారు కానీ చిన్న సుత్తి పెట్టేసి కొడతా ఉంటారు, ప్లీజ్ సైలెన్స్, ప్లీజ్ సైలెన్స్ అని. కానీ ఇక్కడ హబక్కూకు ఆ విధంగా మాట్లాడట్లే. ఇక్కడ ఒక ఆజ్ఞాపిస్తున్నాడు. యెహోవా దేవుడు ఆయన పరిశుద్ధాలయంలో ఉన్నాడు. ఆయన పరిశుద్ధాలయంలో ఉన్నప్పుడు లోకమంతా కూడా మీరు సైలెంట్గా ఉండాలి. ఇట్స్ ఎ కమాండ్, ఆయన ఆజ్ఞాపించినాడు. ఈ హబక్కూకు గురించి ఒక్కసారి నేను ఒక 2 నిమిషాలు చెప్తాను, బైబిల్ కాలేజ్ స్టూడెంట్ కాబట్టి. హబక్కూకు ప్రవక్త, బైబిల్లో కొద్దిమంది చిన్న ప్రవక్తలు, కొద్దిమంది పెద్ద ప్రవక్తలు ఉంటారు కదా. యాక్చువల్గా చిన్న ప్రవక్తలు పెద్ద ప్రవక్తలు అనేం లేదు. బైబిల్లో ఉన్న ప్రతి ఒక్క ప్రవక్త కూడా ఈజ్ ఏ పెద్ద ప్రవక్త కిందే లెక్క, ఎందుకంటే వాళ్ళు బైబిల్లో ఉన్నారు కాబట్టి 66 పుస్తకాల్లో.
కాకపోతే వాళ్ళు రాసినటువంటి ఆ దేవునితో జరిగినటువంటి సంభాషణ కానీ, పరిశుద్ధాత్మ దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆ యొక్క విజన్ ద్వారా కానీ, దర్శనం ద్వారా కానీ, దేవుడు మాట్లాడిన విధానంతో వాళ్ళు రాసినటువంటి అధ్యాయాలు ఏవైతే ఉన్నాయో దాన్ని బేస్ చేసుకొని, వాళ్ళు దేవునితో స్పెండ్ చేసిన టైంని బేస్ చేసుకుని చిన్న ప్రవక్త, పెద్ద ప్రవక్త అని చెప్పేసి డిఫైన్ చేసినారు. సో హబక్కూకు ఈ గ్రంథం అంతా కూడా మూడే మూడు అధ్యాయాలు ఉంటాయి. ఈ 3 అధ్యాయాల్లో సుమారుగా 57 వచనాలు ఉంటాయి. సో మొదటి అధ్యాయంలో ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 17 కదా, 17. దెన్ 2వ అధ్యాయంలో 20 ఉంటాయి. 3వ అధ్యాయంలోకి వచ్చేసరికి 19, రైట్ సార్, 19. సో 57 వచనాలు ఉంటాయి. చిన్నది, చాలా చిన్నది. ఈ ప్రవక్త సుమారుగా క్రీస్తు పూర్వము 570 క్రీస్తుకు పూర్వము 580 సంవత్సరాల క్రితము జరిగినటువంటి హిస్టరీ ఇది. సో ఈ ప్రవక్త ఏదైతే ఉందో, ఈ ప్రవక్త మొదటి అధ్యాయంలో దర్శన రూపంలో ఒక విజన్ ద్వారా దేవుడు మాట్లాడినటువంటి ఈ 3 అధ్యాయాలు ఇవి. మొదటి అధ్యాయంలోకి వచ్చేసరికి హబక్కూకు తన ఆవేదనను, తన బాధను ఇశ్రాయేలీలు కానీ, యూదులు కానీ చేస్తున్నటువంటి ఆ దుర్భరమైనటువంటి పరిస్థితులు, అంతేకాకుండా వారు దేవునికి అవిధేయంగా జీవిస్తున్నటువంటి విధానం అంతటినీ తను ఆ దర్శనం ద్వారా చూస్తాడు. రెండో దానికి వచ్చేసరికి వారు జీవించినటువంటి అవిధేయతని బట్టి దేవుని దగ్గర నుంచి వచ్చేటువంటి ఉగ్రత, దేవుని దగ్గర నుంచి వచ్చేటువంటి పనిష్మెంటు, దాని గురించిన ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. 3వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి అవును దేవా, ఇవన్నీ వాస్తవాలే, ఇవన్నీ నిజాలే, ఇశ్రాయేలు దౌర్భాగ్యంగా ఉన్నారు, ఇశ్రాయేళ్ళకి ఈ శిక్షలు రాబోతున్నాయి, అయినప్పటికీ మా సంవత్సరంలో గడుచుచుండగా నీ కార్యాలు నూతన పరుసయ్యా, మా సంవత్సరంలో గడుచుచుండగా నీవు మాతో మాట్లాడయ్యా, మా సంవత్సరంలో గడుచుచుండగా మమ్మల్ని మరలా నీ వైపుకు తిప్పుకోవయ్యా, సంవత్సరంలో గడుచుచుండగా మేము అపవిత్రత నుంచి మళ్ళా పరిశుద్ధత వైపుకు తిరిగే ఒక అవకాశం మాకు ఇవ్వయ్యా అని చెప్పేసి దేవుణ్ణి మళ్ళా ప్లీజింగ్లోకి వెళ్తాడు. 3వ అధ్యాయంలో చూస్తే చివరి వచనము ఒక్కసారి 3వ అధ్యాయం 17, 18 ఒకసారి చదవండి దయచేసి. ఇది చూస్తే అసలు నాకు ఏం లేకపోయినా, అంజూరపు చెట్టు పుయ్యకపోయినా పర్లేదు, ద్రాక్ష చెట్టు ఫలించకపోయినా పర్లేదు, ఒలివ చెట్టు కాపు లేక ఉండినా పర్లేదు, అసలు ఒలివ చెట్టు కాపు లేకుండా ఉండే పరిస్థితి రాదు. అయినప్పటికీ లాస్ట్ వచ్చినాక వచ్చేసరికి నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించేదను. ఈ సంతోషం ఎక్కడి నుంచి వస్తుంది? ఈ సంతోషము అది అంటే సమాజంలో చాలా సంతోషాలు ఉంటాయి. ఏదో నువ్వు హ్యాపీగా ఉన్నావంటే ఐఎమ్ వెరీ హ్యాపీ. మీరు ఎప్పుడన్నా ఫోన్ చేసేసి ఏమన్నా ఇంగ్లీష్లో మాట్లాడుతున్నామో హలో హౌ ఆర్ యూ అన్నారు అనుకోండి, ఐఎమ్ ఫైన్ అంటారు. కరెక్ట్ కదా? అదే నచ్చేది ఆన్సర్. ఎస్ నేను బాగున్నాను అంటారు. కానీ నిజంగా నీ కన్వర్జేషన్ ఒక 5 నిమిషాలు దాటిన తర్వాత ఇక వాడి సమస్యలు మొదలు పెడతాడు. అరే ఎక్కడ్రా ఈ శాలరీ పడలేదు ఉద్యోగులు అయితే, లేదు శాలరీ పడింది డబ్బులన్నీ కూడా ఈఎంఐకి అయిపోయినాయి. సో ఇటువంటి పరిస్థితులు లేదు. లేడీస్ దగ్గరకు వచ్చినాం అనుకోండి, వాళ్ళు చెప్పే స్టోరీలు వాళ్ళు చెప్తా ఉంటారు. అంటే మనకుండేటువంటి సంతోషము అది బాహ్యమైందా ఆంతరింగికమైందా? ఇక్కడ హబక్కూకు ఏమీ లేకపోయినా, అసలు నాకు తినడానికి కానీ ఉండడానికి కానీ జీవించడానికి కానీ ఏమీ లేకపోయినా ఐ విల్ హ్యావ్ ఏ హ్యాపీనెస్ ఇన్
ఇన్ ద లార్డ్. సో ఏమంటాడు? నేను యెహోవా యందు ఆనందించేదను అంటాడు. సో ఎంతమంది మనలో ఈరోజు ఆలోచించండి, ఎటువంటి ఆనందం మనకు కలిగి ఉంది, ఎటువంటి సంతోషము. అందరం చెప్తాం హ్యాపీ క్రిస్మస్ అని. రాబోయే రోజుల్లో ఇంకొక 8 రోజుల్లో హ్యాపీ క్రిస్మస్ అని చెప్తాము. ఆల్రెడీ మీ చర్చిలో అయితే 10వ తారీఖు నుంచి హ్యాపీ క్రిస్మస్ చెప్పుకుంటూనే ఉన్నారు. ఈజ్ ఇట్ రియల్లీ హ్యాపీ క్రిస్మస్? అది నిజమైనటువంటి సంతోషకరమైన క్రీస్తు జననమా మన జీవితంలో? అంటే క్రీస్తు జననము ఏ విధంగా మారిపోయిందంటే, ప్రస్తుత సమాజంలో, ప్రస్తుత సంఘాల్లో, ప్రస్తుత కుటుంబాల్లో, క్రైస్తవ కుటుంబాల్లో ఎలా మారిపోయిందంటే అదొక పండగగా మారిపోయింది. అదొక బాహ్యమైనటువంటి, అది ఆంతరంగికమైనటువంటి పండగ కాలేదు, బాహ్యమైనటువంటి. అంటే బట్టలు కొనుక్కోవడం, ఇంటిని అందంగా అలంకరించుకోవడం, లేకపోతే వీలైతే ఇంకా ఎక్కువ డబ్బులు ఉంటే మంచి మంచి బహుమతులు వేరే వాళ్ళకి ఇవ్వడం, ఇవన్నీ మంచివే, ఇవన్నీ చెడ్డవని కూడా ఎవరు చెప్పట్లేదు, అది తప్పు కూడా కాదు. కానీ వీటన్నిటికంటే ముఖ్యమైనది అంతరంగంలో క్రీస్తు జననం యొక్క ఆ రియల్ మెసేజ్, ఆ సారాంశము నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ చుట్టుపక్కల, నీ బంధుమిత్రుల్లో, నువ్వు పనిచేసే ప్రదేశాల్లో ఆ యొక్క నిజమైన సంతోషాన్ని నువ్వు పంచేవాడిగా ఉన్నావా, నువ్వు పంచేదానిగా ఉన్నావా? ఒకసారి ఆలోచించుకోండి. చిన్న ప్రార్థన చేసి నేను వాక్యంలోకి వెళ్తాను. ఇప్పుడు దాకా నేను వాక్యం చెప్పలే. పరిశుద్ధుడా, ఈ యొక్క సాయంకాలము నీ యొక్క పాదాల ఎద్దకు తెచ్చి ఉన్నావు దేవా, కృప చూపించండి. నన్ను మీ సిలువ చాటును మరుగుపరచండి ప్రభా. ఇక్కడ ఉన్న వారికంటే నేను ఏమాత్రము పవిత్రుడను కాదు, అర్హుడను కాదు ప్రభా. కేవలము నీ యొక్క ఉచిత కృపను బట్టి ప్రభా, కల్వరి సిలువలో నువ్వు కార్చినటువంటి ప్రభా రక్తాన్ని బట్టి ప్రభా మమ్మల్ని పరిశుద్ధపరిచి నీ యొక్క కుమారులుగా, నీ యొక్క కుమార్తెలుగా, రాజులైన యాజక వంశంలో మమ్మల్ని చేర్చుకుని ఉన్నారు ప్రభా. కృప చూపించండి. ఇదిగో తండ్రి, మాకు ఈరోజు ఏ వాక్యము అవసరమైనదో నేను ఆ యొక్క వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడమని కోరుచున్నాను. కృప చూపించండి దేవా. నేను అయోగ్యుడను ప్రభా, అపవిత్రుడను, ఏ ఎన్నిక లేనటువంటి వాడును ప్రభా. నన్ను మీ సిలువ చాటున మరుగుపరిచి మీ యొక్క మాటలు మేము వినగలుగుటకు సహాయము చేయమని క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. సో లెట్స్ టర్న్ టు ద బైబిల్. ఈ హబక్కూకు 2:20 ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి వాక్యము కొన్ని వందల సంవత్సరాల క్రితమే దావీదు మహారాజు కీర్తనల్లో 11:4 ఒకసారి చదవండి అమ్మా. చాలమ్మా, థ్యాంక్ యూ. కొన్ని వందల సంవత్సరాల క్రితమే, హబక్కూకు రాసిన దానికంటే కూడా కొన్ని వందల సంవత్సరాల క్రితమే దావీదు మహారాజు యెహోవా ఆయన పరిశుద్ధాలయంలో ఉన్నాడు. యెహోవా సింహాసనము ఆకాశం అందున్నది. సో సింహాసనం పైన ఉన్నప్పుడు ఏం చేస్తారు? ఎవరైనా కింద ఉన్న వాళ్ళందరినీ చూస్తారు కదా. సో ఇప్పుడు నేను యాక్చువల్గా మిమ్మల్ని అందరినీ చూడగలను. ఇంకొంచెం హైట్ ఉంటే ఇంకా ఎక్కువ మందిని చూడగలను, ఇంకొంచెం హైట్ ఉంటే ఇంకా ఎక్కువ మందిని చూడగలను. కానీ యెహోవా దేవుడు ఆకాశాన్ని సింహాసనంగా చేసుకున్నాడు కాబట్టి ఈ సృష్టి యావత్తును, సృష్టిలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని, ప్రతి జంతువుని, ప్రతి జీవిని, ప్రతి పరిస్థితిని ఆయన చూడగలడు. అంటే నాకు ఇది చిన్న కుర్చీ ఇచ్చినారు. ఆకాశం అంతా కూడా ఒక కుర్చీ అయితే ఎంత పెద్దగా ఉంటుందో ఒకసారి ఊహించండి. అంత పెద్ద సింహాసనం మీద కూర్చున్నటువంటి దేవుడు నీ యొక్క హృదయ ఆలోచనలను, నీ హృదయ తలంపులను, నీ హృదయ ఉద్దేశాలను, నీ యొక్క తలంపుల యొక్క అంతాన్ని కూడా ఎరిగి ఉన్నానని చెప్తున్నాడు దేవుడు. అటువంటి దేవుడు ఏం చేస్తున్నాడంట? తన కనుదృష్టి చేత
తన కనుదృష్టి చేత వారిని పరిశీలించుచున్నాడు. ఎందుకు పరిశీలిస్తున్నాడంటే ఏడవ వచనానికి వచ్చేసరికి, యెహోవా నీతిమంతుడు, యథార్థవంతులు ఆయన ముఖ దర్శనం చేస్తారంట. ఎప్పుడైతే ఆయన తన పరిశుద్ధాలయంలో ఉన్నాడో, ఆయన మనల్ని పైనుంచి అబ్జర్వ్ చేస్తా ఉన్నాడు, ఆయన కను దృష్టి మన మీద ఉన్నదో, హబక్కూకు ఏమంటాడంటే బీ సైలెంట్. మనకు మాట్లాడడానికి ఇంకా అవకాశం లేదు, బీ సైలెంట్. అక్కడ హబక్కూకు 4 విషయాలు చెప్తాడు. ఎందుకు బీ సైలెంట్ అన్నాడంటే, ఈ 1వ అధ్యాయము 2వ అధ్యాయము 19 వచనాల దాకా, 18, 19, 2వ అధ్యాయం 18, 19లో కూడా చూస్తే, మీరు చెక్కలో విగ్రహాలు చేసుకున్నారు, మీరు పోత విగ్రహాలు చేసుకున్నారు, లేకపోతే మీరు రాయిని విగ్రహంగా మార్చుకున్నారు. అంటే మనలో ఉండేటువంటి మానవులుగా మనలో ఉండేటువంటి ఆ యొక్క విగ్రహారాధన గురించి మాట్లాడినటువంటి వ్యక్తి 20వ వచనానికి వచ్చేసరికి, ఎస్, ద లార్డ్ ఈజ్ వాచింగ్ యూ, దేవుడు మిమ్మల్ని చూస్తా ఉన్నాడు, బీ సైలెంట్. బీ సైలెంట్ అంటే మీరు నిశ్శబ్దంగా ఉండండి అనేటువంటి కమాండ్ మనకి ఇచ్చినాడు. ఆ యొక్క మాటలలో ఏం కనపడతా ఉందంటే సబ్మిషన్, అంటే సమర్పణ. అంటే ఎస్, ఎవరైతే బీ సైలెంట్, ఎవరైతే సైలెంట్గా ఉంటారో వాళ్ళు దే సబ్మిట్ దెమ్ సెల్ఫ్ టు ద లార్డ్. దేవునికి వాళ్ళు సమర్పించుకునేవారిగా ఉంటారు. యేసు ప్రభు వారి దగ్గరికి ఒక యవనస్తుడు వచ్చినాడు, ధనవంతుడైనటువంటి ఒక యవనస్తుడు. ఇంగ్లీష్లో యంగ్ రిచ్ రూలర్ అంటారు. బాగా ఆస్తి ఉంది, సమాజంలో గొప్ప పలుకుబడి ఉంది, అంతేకాకుండా అతను ఒక అధికారి కూడా. ఆ యవనస్తుడు వచ్చేసేసి దేవుని దగ్గరికి యేసు ప్రభు వారు వెళ్తా ఉంటే ఏమంటాడంటే, అయ్యా, నేను నిత్యజీవం పొందడానికి ఏం చేయాలి? యవనస్తుడు చాలా వేగంగా వచ్చాడు దేవుని దగ్గరికి. వేగంగా రావడమే కాదు, మోకరిల్లాడు. మోకరిల్లేసేసి, నేను నిత్యజీవం పొందాలంటే ఏం చేయాలి? యంగ్ పర్సన్ అంటే యవనస్తుడు, అంటే రైట్ ఏజ్లో దేవుని దగ్గరికి వచ్చినాడు, రైట్ క్వశ్చన్ అడిగినాడు, రైట్ పర్సన్ అప్రోచ్ అయినాడు, రైట్ క్వశ్చన్ అడిగినాడు. అప్పుడు ఏమంటాడంటే యేసు ప్రభు వారు, నువ్వు వెళ్ళేసేసి 10 కమాండ్మెంట్స్ ఫాలో కమ్మంటాడు. ఆజ్ఞల్ని, దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞల్ని ఫాలో కమ్మంటే ఆ యవనస్తుడు ఏమన్నాడంటే, అయ్యో, చిన్నప్పటి నుంచి చేస్తున్నాను అవన్నీ, పుట్టుకతోనే మేము క్రైస్తవులము, పుట్టుకతోనే నేను యూదుణ్ణి, పుట్టుకతోనే నేను 10 ఆజ్ఞలన్నీ ఫాలో అవుతా ఉన్నాను, ఇంకేమైనా చెప్తావా అన్నాడు. అప్పుడు యేసు ప్రభు వారు ఒక ఛాలెంజింగ్ ప్రశ్న వేసినాడు. వెరీ గుడ్, నువ్వు చాలా మంచోడివి, అయితే వెళ్ళేసేసి నీ ఆస్తి అంతా అమ్మేసేసి అది బీదలకు ఇచ్చేసేసి నన్ను వచ్చి వెంబడించమంటాడు. అప్పుడు ఆ యవనస్తుడు మిగుల ధనవంతుడు కాబట్టి హృదయంలో సనుక్కొని ఎంత వేగంగా వచ్చినాడో దేవుని దగ్గరికి, యేసుప్రభు వారి దగ్గరికి, అంతే వేగంగా సనుగుడితోటి వెళ్ళిపోవడం జరిగింది. ఇక్కడ ఈ వ్యక్తి యొక్క జీవితంలో ఏది విగ్రహంగా ఉంది? ఏంటమ్మా? ధనము. అతను ఎందుకు వేదన పడ్డాడంటే 3 విషయాలు ఉన్నాయి. దేవునికి సమర్పించుకోవడానికి వచ్చినాడు, కానీ తనకున్నది ఏది కూడా వదులుకోవడానికి ఇష్టపడలేదు. మన జీవితంలో కూడా మనము ఎంతో ఆసక్తితోటి, ఎంతో ఆనందంతో, ఎంతో ఉత్సాహంతో దేవుని మంచి వర్తమానం మనకు వినబడినప్పుడు, ఎస్, నేను ఈ సంవత్సరం 2025 అయిపోయింది, 2026 సంవత్సరము జనవరి 1వ తారీఖు నుంచి నేను నిర్ణయాలు తీసుకోవాలి, చాలా గొప్ప కార్యాలు చేయాలి, లేదా రోజుకు 2 గంటలు ప్రార్థన చేయాలి, 2 గంటల 40 నిమిషాలు ప్రార్థన చేయాలి, ఇంకొక గంట కుదిరితే బైబిల్ చదవాలి, ఒక్కరికన్నా సువార్త చెప్పాలి, లేకపోతే నేను ఫలాన్ని చేయకూడదు, ఫలాన్ని చేయాలి అని చెప్పేసి నాకు తెలిసి ఈ రోజు నుంచే పుస్తకాల్లో రాసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. డిసెంబర్ 31వ తారీఖున
ఎంతమంది వాగ్దానాలు చేస్తామో నాకు తెలియదు, నేనైతే ప్రతిసారి చేస్తా. ఎన్నో కమిట్మెంట్స్ చేసుకుంటాము. కానీ ఆ యవనస్తుడికి దేవుడు ఛాలెంజింగ్ క్వశ్చన్ వేసినప్పుడు, నువ్వు వెళ్ళు, నీకున్నటువంటి ఆస్తిని అంతటిని అమ్మేసేయి, వచ్చేసేసి నన్ను వెంబడించు. మీరు బైబిల్ గ్రంథం మొత్తంలో యేసు ప్రభు వారు 12 మంది శిష్యులకు కాకుండా ఇటువంటి అవకాశం ఇచ్చింది ఆ యవనస్తుడికి మాత్రమే. మీరు బైబిల్ కొత్త నిబంధనలు మొత్తం చదవండి, ఎక్కడ కూడా ఏ ఒక్క వ్యక్తికి కూడా దేవుడు ఎంతో మందిని స్వస్థపరిచినాడు. యేసు ప్రభు వారు ఆయన భూమి మీద సువార్త సేవ చేసినప్పుడు ఎంతో మందితో మాట్లాడినాడు, ఎంతో మందితో భోజనం చేసినాడు. కానీ ఏ ఒక్క వ్యక్తికి కూడా అటువంటి అవకాశం లేదు. నువ్వు అమ్మేసేయి, పేదలకు ఇచ్చేసేయి, వచ్చి నన్ను వెంబడించమని చెప్పేసి చెప్పినటువంటి ఒకే ఒక వ్యక్తి. ఒకవేళ ఆ వ్యక్తి, ఆ యవనస్తుడు, ఆ ధనవంతుడు, ఆ అధికారి ఆ రోజు అమ్మి బీదలకు గిన ఇచ్చేసి యేసు ప్రభువుని గిన ఫాలో అయ్యి ఉంటే మనకు 13వ శిష్యుడు ఉండేవాడు. ప్రియ బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి, ఇటువంటి అవకాశాలు నీ జీవితంలో, నా జీవితంలో ఎన్నిసార్లు వచ్చినాయి? ఎన్నిసార్లు పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంతో, నా జీవితంతో, మన హృదయాలతో దేవుడు మాట్లాడి ఉంటాడు. ఇదిగో నువ్వు ఇది చెయ్యి. దేవుడు వచ్చేసి చెవిలో చెప్పడండి దయచేసి. దేవుడు వచ్చేసేసి వెంటనే మనం రీసెంట్గా నేను ఒక వీడియో క్లిప్ చూస్తూ ఉన్నాను. ఎవరిని విమర్శించాలనే ఉద్దేశం కాదు, కానీ ఒక ఆమె చిమ్ముతా ఉందంట. ఆ చిమ్ముతా ఉంటే ఆమెకు చేయి నొప్పి వచ్చిందంట. చేయి నొప్పి వస్తే దేవుడు చెప్పాడంట, అమ్మ కొంచెం కింద పట్టుకొని జిమ్మన్నాడంట. సో నేను అటువంటిది చెప్పట్లేదు, కానీ ప్రభువుల వారు వాక్యం ద్వారా, పరిస్థితుల ద్వారా, ఇతరుల దైవజనుల ద్వారా, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నీతో ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాడు. నీ యొక్క పరిస్థితుల ద్వారా, అవసరమైతే గాడిద ద్వారా కూడా నీతో మాట్లాడించగలడు, నిన్ను వార్న్ చేయగలడు. ఒకసారి ఆలోచించండి, అటువంటి యవనస్తుడి పరిస్థితి నీ జీవితంలో, నా జీవితంలో ఉందేమో ఒకసారి పరిశీలించుకోండి. ఈ హబక్కూకు చాలా స్పష్టంగా, మీరు దేవుడు ఆయన ఆలయంలో ఉన్నాడు, మీరు నిశ్శబ్దంగా ఉండండి, నిశ్శబ్దంగా ఉండండి. ఎందుకు నిశ్శబ్దంగా ఉండండి అని కమాండ్ చేస్తున్నాడంటే, మీకు స్టార్టింగ్లోనే చెప్పినాను, ఫుల్గా ఉన్న గ్లాసు సౌండ్ చేయదు, వాటర్ ఫుల్గా ఉన్నటువంటి ఓవర్ఫ్లోయింగ్ గ్లాస్ సౌండ్ చేయదు, ఎంటీ గ్లాసే సౌండ్ చేస్తుంది. సేమ్ థింగ్ పరిశుద్ధాత్మ దేవుడు, లేకపోతే దేవునికి సబ్మిట్ చేసుకునే హృదయం లేనటువంటి వ్యక్తులు మాత్రం సౌండ్ చేస్తారు. ఎప్పుడైతే నీవు నేను దేవుని దగ్గర ఈ యొక్క ఆంతరంగిక సౌందర్యం కలిగి ఉంటుందో, ఆంతరంగిక పరిశుద్ధత మనం కలిగి ఉంటామో, ఆటోమేటిక్గా మన జీవితాలు ఏదైతే ఈ నిశ్శబ్ద సౌందర్యం ఏదైతే ఉందో అది మన ముఖాలు కనపడుతుంది. ఒక 3 యవనస్తులు ఉన్నారు బైబిల్ గ్రంథంలో. షడ్రక్, మిషక్, అబేద్నెగో అని 3 యవనస్తులు ఉన్నారు. ఈ 3 యవనస్తులు బానిసలుగా పట్టబడిపోతారు వేరే దేశానికి. ఆ బానిసలుగా వెళ్ళిన తర్వాత వాళ్ళకి వీళ్ళతో పాటు ప్రపంచంలో ఉన్నటువంటి నలుమూలల నుంచి వచ్చినటువంటి కొంతమంది యవనస్తులని, అంటే ఎక్కువ ఇంటలెక్చువల్స్, ఐక్యూ నాలెడ్జ్ ఎక్కువ ఉన్నటువంటి యవనస్తులందరినీ ఒక చోట చేర్చేసేసి వాళ్ళని ట్రైన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు ఆ రాజు కానీ, ఆ రాజ్యంలో ఉన్నటువంటి అధికారులు కానీ. అది చేస్తూ ఉన్నప్పుడు ఈ 3 యవనస్తులు, రాజా మీరు పెట్టే భోజనం మాకొద్దు, మీరు పెట్టే భోజనం మాకొద్దు, మేము వీఆర్ స్పెషల్, వీఆర్ డిఫరెంట్ పీపుల్, మేము యూదులం కాబట్టి మాకు ఎందుకంటే విగ్రహాలకు అర్పించేటటువంటి భోజనం పెడతారనే ఉద్దేశంతో దాన్ని వాళ్ళు వ్యతిరేకించడం జరిగింది. సరే మాకు శాకాహారమైనటువంటి వెజిటేరియన్ భోజనమే పెట్టండి అని చెప్పేసి అడుగుతారు. ఓకే, సపరేట్ భోజనం. కొన్ని దినాలు ఈ రాజు ఇచ్చేటువంటి భోజనం తినేవాళ్ళు ఈ 3 యవనస్తుల్ని దగ్గరుండి టెస్ట్ చేసిన తర్వాత, కొన్ని దినాలు అయిన తర్వాత టెస్ట్ చేస్తే వీళ్ళ యొక్క సౌందర్యము, వీళ్ళ యొక్క ముఖ కవలికలు రాజు ఇచ్చేటువంటి భోజనం తినేవారి కంటే కూడా ఇంకా సౌందర్యముగా ఉంది. సో ఇప్పుడు చెప్పండి, సౌందర్యం అనేది బాహ్యమైందా, ఆంతరంగికమైందా? ఒకసారి ఆలోచించండి. నీ సౌందర్యము, నీ ముఖంలో ఉండే, మీరు కొద్దిమంది దైవజనులు చూస్తే
అంటే నేను పేర్లు చెప్పకూడదు, కానీ మీరు ఎవరైనా దైవజనులు చూస్తే వాళ్ళ ఫేస్లోనే కనపడుతుంది ఆ యొక్క గ్లో. వాళ్ళని చూడాలన్నా కూడా నేను బిల్లీ గ్రహం గారిని చూసే అవకాశం నాకు వచ్చింది. నేను బైబిల్ కాలేజీలో స్టూడెంట్గా ఉన్నప్పుడు నిజంగా ఆయన ఫేస్ చూడడానికే అసలు మంత్రముగ్ధంగా అయిపోయేవాడిని. ఆయన చూస్తా ఒక 2 నిమిషాలు చూడగానే ఏంటో అనిపించేది నాకు. అంటే ఇంత హోలీ పర్సన్ నేను చూస్తున్నానా అని అనిపించేది. సో ఎందుకు చెప్తున్నానంటే దేవుని యొక్క ఆ పరిశుద్ధత హృదయంలో ఎప్పుడైతే నింపబడుతుందో అది నీ ముఖంలో కూడా కనపడుతుంది. ఏదైతే మీరు అనుకుంటున్నటువంటి సంతోషము, మీరు అనుకున్నటువంటి ఆనందము, అది బాహ్యమైందా అంతరంగికమైందా ఒకసారి ఆలోచించుకోండి. ఈ వాక్యంలోకి వచ్చేసరికి దేవుని యొక్క పరిశుద్ధత గురించి మాట్లాడతాడు హబక్కూకు. ఆయన నీతిని గురించి మాట్లాడతాడు, ఆయన నీతిని ప్రేమించే విధానం గురించి మాట్లాడతాడు. అంతేకాకుండా అవినీతి పరుల్ని దేవుడు ఎలా అసహించుకుంటాడో దాని గురించి మాట్లాడతాడు. ఆయన ముఖ దర్శనం మాత్రం ఎవరికి కనపడుతుంది? యథార్థవంతులకు మాత్రమే ఆయన ముఖ దర్శనం కనపడుతుంది. మీరు చూస్తే అబ్రహాం తర్వాత మోజెస్ కూడా దేవుణ్ణి ముఖాముఖిగా చూడలేకపోయినాడు. కానీ ఈరోజు క్రీస్తు ప్రభు వారు 2025 సంవత్సరాల కంటే ముందే నీ కోసం నా కోసం మనము అర్హులం కాకపోయినప్పటికీ, మనలో ఎటువంటి యోగ్యత లేనప్పటికీ, మనము ఒక రకంగా చెప్పాలంటే అన్యుల కింద లెక్క. వాస్తవంగా ఇశ్రాయేలుతో పోల్చుకున్నప్పుడు మనము హీడన్ అయినప్పటికీ సమస్త సృష్టి కోసము నిన్ను నన్ను ఎక్కడో ఉన్న భారతదేశంలో ఉన్నటువంటి నీ కోసం నా కోసం 2000 సంవత్సరాల క్రితమే పరిశుద్ధమైనటువంటి థామస్ ద్వారా సువార్తను మన దేశానికి తీసుకొచ్చినట్టు. ఒకసారి ఆలోచించుకోండి. ఈరోజు మనం ఇంత ఓపెన్గా, ఇంత పబ్లిక్గా, ఇంత బహిరంగంగా సువార్తను చదువుతున్నామంటే, సువార్తను ప్రకటిస్తున్నామంటే, సువార్తను వినగలుగుతున్నామంటే, సువార్తను ఆచరిస్తున్నామంటే కొన్ని వందల వేల మంది యొక్క సాక్రిఫైస్, కొన్ని లక్షల మంది యొక్క ప్రాణార్పణ, కొన్ని లక్షల మంది దైవ సేవకుల యొక్క సమర్పణ, దాని ద్వారానే కొన్ని లక్షల మంది యొక్క వారి త్యాగం, దాన్ని బట్టి మనం ఈరోజు ఇంత బహిరంగంగా ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని మనం ఆరాధించుకునే పరిస్థితి వచ్చింది. దయచేసి ప్రియులారా, ఈ క్రిస్మస్ సీజన్లో నేను మీకు ఎంకరేజ్ చేసేది ఏంటంటే, ఎటువంటి సౌందర్యాన్ని నువ్వు కలిగి ఉన్నావు, ఎటువంటి ఆనందాన్ని నువ్వు కలిగి ఉన్నావు, ఎటువంటి జాయ్ నీ హృదయంలో ఉంది, ఏ పరిస్థితుల్లో నువ్వు ఉన్నప్పటికీ దేవుడు నీతో, నువ్వు ఎప్పుడైతే ఆయనకి సబ్మిట్ చేసుకుంటావో, ఎప్పుడైతే నిన్ను నువ్వు ఆయనకి సమర్పించుకుంటావో, ఎప్పుడైతే ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞకు నువ్వు లోబడతావో, ఎప్పుడైతే నీవు ఎస్ లార్డ్ హియర్ ఐ యామ్, నేనున్నాను ఇక్కడ, యూజ్ మీ ఆర్ స్పీక్ టు మీ అని చెప్పేసి ఎప్పుడైతే నువ్వు అంటావో అప్పుడే దేవుడు నిన్ను వాడుకుంటాడు, లేకపోతే నిన్ను ఆశీర్వదించే క్రమంలోకి తీసుకెళ్తాడు. దయచేసి ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ భూమి మీద వచ్చేటటువంటి ఆశీర్వాదాలు మంచివే, ఈ భూమి మీద వచ్చేటటువంటి ప్రాస్పరిటీ మంచిదే, కానీ వీటన్నిటికంటే ముఖ్యంగా ఆ యవనస్తుడికి ఏం చెప్తాడు తెలుసా? ఇంకొకటి నేను కావాలనే మిస్ చేశా. నీకు ఆస్తి ఎక్కడుందంటాడు? పరలోకంలో ఉందంటాడు. సో నేను మీకు ఈ క్రిస్మస్ సీజన్లో 2025లో మీకు నేను చేసే ఛాలెంజ్ ఏంటంటే, నీ ఆస్తి నువ్వు ఎక్కడ సమకూర్చుకుంటున్నావు? నీ ఆస్తి ఇక్కడ భూమి మీద సమకూర్చుకుంటున్నావా, లేకపోతే నీ యొక్క ఆస్తిని పరలోకంలో సమకూర్చుకుంటున్నావా? ఈ యొక్క 2వ అధ్యాయం 18వ వచనంలోకి వెళ్తే, 18-19లోకి వెళ్తే,
చెక్కడపు పనివాడు విగ్రహమును చెక్కు అయితే విగ్రహాల గురించి మాట్లాడుతున్నాం కదా, ఏ విగ్రహాలు మనం కలిగి ఉన్నాం? ఎంతమంది ఇళ్ళలో విగ్రహాలు ఉన్నాయి చెప్పండి? ఎంతమంది జీవితాల్లో విగ్రహాలు ఉన్నాయి? ఎవరి చేతులు ఎత్తట్లే. నా జీవితంలో అయితే విగ్రహం ఉంది. దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ ఐడల్ ఈరోజు. విగ్రహం అంటే ఒక బొమ్మ తయారు చేసుకొని ఒక రూపం ఇచ్చి దాన్ని ఆరాధించడమే విగ్రహం కాదు. క్రీస్తు ప్రభు కాకుండా నువ్వు దేన్ని ఎక్కువ ఆరాధించినా, ఎక్కువ ప్రేమించినా, ఎక్కువ స్పెండ్ చేసిన టైము, అది నీ జీవితంలో విగ్రహమే. మీరు అనుకుంటున్నారు 666 అనేది ఒక సంఖ్య వస్తుంది, చేతికి వేస్తారు, నొసటేస్తారు అని అనుకుంటున్నారు. 666 ముద్ర అనేది ఏమి 666 అని ఏమి రాదు. నీ సెల్ ఫోన్ల రూపంలో రావచ్చు. రాబోయే రోజుల్లో ఇంకా ఏ టెక్నాలజీ వస్తుందో, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. ఏ రకంగా అయినా సరే నీ జీవితాన్ని దేవునికి దూరంగా చేసేది ఏదైనప్పటికీ, దేవునికి దూరంగా చేసేది ఏదైనప్పటికీ అది నీ జీవితంలో విగ్రహమే. ప్రియులారా, ఈరోజు ఎటువంటి విగ్రహాన్ని మనం కలిగి ఉన్నాము? కొద్దిమందికి బ్యాంక్ బ్యాలెన్స్ ఒక విగ్రహం, కొద్దిమందికి ప్రాపర్టీస్ ఒక విగ్రహం, కొద్దిమందికి సెల్ ఫోన్ ఒక విగ్రహం, కొద్దిమందికి రీల్స్ చేయడం ఒక విగ్రహం. నాకు తెలిసిన ఒక స్నేహితుడు ఉన్నాడు, 24 గంటలు అదే పనిలో ఉంటాడు. మొన్న నేను రీసెంట్గా న్యూజిలాండ్ వెళ్ళి వచ్చాను. ఆడు రీల్స్ చేసి నాకు ఫోన్ చేస్తాడు, అరే లైక్ చేయరా, ఒక్క లైక్ చేయరా అంటాడు, లేకపోతే సబ్స్క్రైబ్ చేయరా అంటాడు. సో ప్రియులారా, ఈ మధ్య ఈ పిచ్చి క్రైస్తవుల్లో కూడా వచ్చేసింది, క్రైస్తవ నాయకుల్లో కూడా వచ్చేసింది, పాస్టర్లో కూడా వచ్చేసింది, లీడర్స్లో కూడా వచ్చేసింది. ఈ ఏంటది ఏం కౌంట్ అది? వ్యూస్. దేనికి అంటే వ్యూస్ చేస్తే ఏమొస్తుంది? అసలు ఆయన వ్యూ చేస్తున్నాడు అక్కడ పైనుంచి. గాడ్ ఈజ్ వాచింగ్ యూ ఫ్రమ్ హిస్ థ్రోన్. ఆయన సింహాసనం నుంచి నువ్వు చేస్తున్నటువంటి ప్రతి ఒక్క పనిని, నువ్వు చేస్తున్నటువంటి ప్రతి దౌర్భాగ్యమైన స్థితిని, నువ్వు అవలంబిస్తున్నటువంటి ప్రతి అవిధేయమైనటువంటి క్రియని, గాడ్ ఈజ్ వాచింగ్ యూ ఫ్రమ్ ద థ్రోన్. మేబీ నీ పక్కన వాళ్ళు చూసి ఉండకపోవచ్చు, నీ భర్త చూసి ఉండకపోవచ్చు, నీ భార్య చూసి ఉండకపోవచ్చు, నీ పిల్లలు నేను అబ్జర్వ్ చేసి ఉండకపోవచ్చు, సమాజం నేను కనిపెట్టకపోవచ్చు, సంఘం నేను కనిపెట్టకపోవచ్చు, కానీ గాడ్ నోస్ ఎవ్రీథింగ్. హీఈస్ వాచింగ్ యూ. హీఈస్ అ సైలెంట్ లిజనర్, హీఈస్ అ సైలెంట్ వాచింగ్ పర్సన్. దయచేసి ఈ క్రిస్మస్ సీజన్ నేను మీకు అందరికీ ఛాలెంజ్ చేస్తా ఉన్నాను, ఆ విగ్రహాలను తీసేద్దామా? ఎంతమందికి మన పక్కింటి వాళ్ళతో పడదు? ఎంతమందికి ఈర్ష్య, ద్వేషం, అసూయ? అదే పక్కన వాళ్ళని భలే దేవుడు బ్లెస్ చేస్తున్నాడు, వాళ్ళ పిల్లలకి జాబులు వచ్చేసినాయి, నేనేంటి ప్రార్థన చేస్తున్నాను, నా పిల్లలకి జాబులు ఇవ్వట్లేదు. లేకపోతే వాళ్ళకి మంచి బిల్డింగ్స్ వచ్చేసినాయి, మంచి ఆస్తులు పెరిగిపోతా ఉన్నాయి, కానీ నా పిల్లల జీవితం ఏంది ఇలా అయిపోతుంది అని ఈర్ష్య, అసూయ, ద్వేషం అనే విగ్రహాలని మన జీవితాల్లో పెట్టుకున్నామా? యవనస్తులు కూడా, మన స్నేహితులు ఫ్లరిష్ అవుతున్నప్పుడు, మన స్నేహితులు ఉన్నతమైన స్థితిలోకి వెళ్తున్నప్పుడు, ఐటీ జాబ్స్లో 5 డిజిట్ 6 డిజిట్ 7 డిజిట్ శాలరీస్ వస్తూ ఉన్నప్పుడు ఎంతమంది మనము ఆ యొక్క పోత విగ్రహాలను, చెక్క విగ్రహాలను మన మన హృదయంలో మనమే కరువు చేసుకొని, మనమే డిజైన్ చేసుకొని, ద్వేషము, అసూయ,
క్రోధము, ఆక్రోశము ఇవన్నీ పెట్టుకొని విగ్రహాలుగా మనము మన హృదయాల్లో నింపుకొని ఆదివారం వచ్చేసరికి మాత్రము విగ్రహాలన్నిటినీ నీట్గా జాగ్రత్తగా దాచిపెట్టేసేసి మనం 2 చేతులు ఎత్తి హల్లెలూయా చెప్తాము, ఇంకా బిగ్గరగా పాటలు పాడతాము. ఇంటికి వెళ్ళగానే మళ్ళీ విగ్రహాలను జాగ్రత్తగా తీసి బయట పెట్టుకొని వాటిని ఆరాధిస్తూ ఉంటాము. ప్రియులారా, గాడ్ ఈజ్ వాచింగ్ యూ. దేవుడు నీ హృదయాన్ని పరిశీలించేవాడు. నీ అంతరంగికమైనటువంటి సౌందర్యాన్ని, అంతరంగికమైనటువంటి పరిశుద్ధతను దేవుడు పరిశీలిస్తూ ఉంటాడు. ఈ సమయంలో నేను ఈ సబ్మిషన్ గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు, నువ్వు ఎప్పుడైతే దేవునికి సబ్మిట్ చేసుకుంటావో మొట్టమొదటి జరిగే క్రియ ఏంటంటే ఆయన్ని సంపూర్తిగా నమ్ముతావు. సంపూర్తిగా నువ్వు నమ్ముతావు. ఎప్పుడైతే నువ్వు సంపూర్తిగా నమ్ముతావో, ఎస్ లార్డ్, ఈరోజు నుంచి నీవే నా జీవితంలో అధికారివి, నీవే నా జీవితంలో మొట్టమొదటి వ్యక్తివి, నీవే నా జీవితాన్ని శాసించేవాడివి నువ్వే అని చెప్పేసి ఆయన అథారిటీని నువ్వు అక్నాలెడ్జ్ చేస్తావు. ఆయన యొక్క అథారిటీని నువ్వు గుర్తిస్తావు. ఎప్పుడైతే ఆయన అథారిటీని నువ్వు గుర్తిస్తావో ఏమైందంటే దట్ షోస్ ద ఒబీడియన్స్, హ్యూమిలిటీ, దీనత్వము నీ జీవితంలోకి వచ్చేస్తుంది. ఎప్పుడైతే దేవునికి సబ్మిట్ చేసుకొని దీనుడివై నువ్వు దేవుని దగ్గర ఉంటావో అప్పుడు ఏం చేస్తారంటే యూ విల్ రెసిస్ట్ ద ఈవిల్. సాతానుని నువ్వు పారదోలుతావు. 2 స్పిరిట్స్ ఉంటాయండి మన జీవితంలో. ఒకటి హోలీ స్పిరిట్, 2 ఈవిల్ స్పిరిట్. ఇది ప్రతి ఒక్కళ్ళలో ఉంటుంది, ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఉంటుంది. సో దేని నువ్వు తీసుకోగలుగుతావు, దేని నువ్వు రెసిస్ట్ చేస్తావు అనేది బేస్ చేసుకుని మన ఆత్మీయ జీవితం ఉండబోతా ఉంది. ఎప్పుడైతే నువ్వు ఈవిల్ని రెసిస్ట్ చేస్తావో అప్పుడు ఆటోమేటిక్గా నీ జీవితంలోకి హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్ వస్తాడు. ఎప్పుడైతే నీవు హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్ నీ జీవితంలోకి వచ్చినప్పుడు అప్పుడు నీ ఆత్మ, నీ స్పిరిట్ ఎంపవర్ అవుతుంది. వెన్ యువర్ స్పిరిట్ జాయిన్డ్ విత్ ద హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, నీ యొక్క ఆత్మ పరిశుద్ధాత్మ దేవునితో ఐక్యమైనప్పుడు మాత్రమే నువ్వు బలవంతుడిగా ఉంటావు. నీలో ఆ యొక్క అంతరంగిక సౌందర్యము, నిశ్శబ్ద సౌందర్యము నీ ముఖంలో కనపడుతుంది, నీ జీవితంలో కనపడుతుంది. నువ్వు పనిచేసే ప్రదేశాల్లో నీకు సాక్ష్యం ఉంటుంది, నువ్వు ఉండే కుటుంబంలో నీకు సాక్ష్యం ఉంటుంది, నీ స్నేహితుల మధ్య నీకు సాక్ష్యం ఉంటుంది. నీ యొక్క జీవితమే ఒక సజీవ సాక్ష్యంగా మిగిలిపోతుంది. ప్రియులారా, ఎంతమంది మనం పనిచేసే ప్రదేశాల్లో ఎటువంటి సాక్ష్యం కలిగి ఉన్నాము? మనం ఉంటున్నటువంటి కుటుంబాల్లో భార్య దగ్గర భర్తకి, భర్త దగ్గర భార్యకి, భర్త దగ్గర తండ్రి దగ్గర పిల్లలకి, పిల్లల దగ్గర తండ్రికి, లేకపోతే సంఘంలో ఉన్నటువంటి సంఘ నాయకుల మధ్య మనకు ఎటువంటి సాక్ష్యం కలదు? ఒకసారి ఆలోచించండి. ఈ క్రిస్మస్ సీజన్ని ఒక అవకాశంగా తీసుకోండి. దేవుడు హబక్కూకు ఆవేదన తెలియజేస్తూ కూడా చివరికి వచ్చేసరికి ఎస్ లార్డ్, నాకు నువ్వేనయ్యా, నా ఆధారం నువ్వే, నాకు ఏమి లేకపోయినప్పటికీ పర్లేదు, అంజూరపు చెట్లు అసలు పుయ్యి అది ఇది క్రాప్ రాకపోయినా పర్లేదు, అసలు నాకు ఏం తిండి లేకపోయినా పర్లేదయ్యా, నాకు నువ్వున్నావు, నా జీవితంలో నువ్వు ఉంటే చాలు అని చెప్తూ లాస్ట్లో ఏమంటాడంటే, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును, ఉన్న స్థలముల మీద ఆయన నన్ను నడువు చేయను. ఎప్పుడైతే నువ్వు దేవునికి సబ్మిట్ చేసుకుంటావో, నీ హృదయాన్ని పూర్తిగా దేవునికి అర్పించుకుంటావో, నీ హృదయాన్ని దేవునితో ఎప్పుడైతే అంటుకట్టబడతావో, నీ ఆత్మ పరిశుద్ధాత్మ దేవునితో ఎప్పుడైతే అంటుకట్టబడుతుందో
అప్పుడు ఈ చివరి మాటలు నువ్వు పలకగలవు. నా కాళ్ళను లేడి కాళ్ళుగా చేస్తాడు, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవ చేయను. ప్రియులారా, ఆలోచించండి, ఎంతమంది ఈ మాటలు చెప్పగలరు ఈరోజు సాయంత్రం? ఎంతమంది ఎస్, దేవుడు నన్ను ఏ పరిస్థితి వచ్చినప్పటికీ, ఎటువంటి సిచ్యువేషన్లో నేను ఉన్నప్పటికీ, ఏ మార్పులు నా జీవితంలో 2026లో వచ్చినప్పటికీ, నా ఆస్తులంతా తరిగిపోయినప్పటికీ, లేదా నా పిల్లలందరూ యోబుకి ఏదో ఎటువంటి ఏదైతే సిచ్యువేషన్ వచ్చిందో యోబు జీవితంలో, అటువంటి పరిస్థితులు నా జీవితంలో వచ్చినప్పటికీ, ఎస్ లార్డ్, హియర్ ఐ యామ్, యూజ్ మీ అని ఎంతమంది చెప్పగలరు? ప్రియులారా, రాబోయే రోజుల్లో ఇంత విరివిగా, ఇంత బహిరంగంగా, ఇంత స్వేచ్ఛగా సువార్తను వినే అవకాశాలు కూడా ఉండకపోవచ్చు రాబోయే రోజుల్లో మీరు ఈరోజు ఉన్నటువంటి స్వేచ్ఛ, మీకు ఈరోజు ఉన్నటువంటి స్వాతంత్రము రాబోయే రోజుల్లో ఉండకపోవచ్చు. నువ్వు విన ఆంతరంగిక సౌందర్యము, ఆంతరంగిక పరిశుద్ధత నీలో లేకపోతే రేపటి రోజున ఒక రెవెన్యూ ఆఫీసరో, ఒక పోలీసో, రీసెంట్గా మీరు వినే ఉంటారు, నైజీరియాలో కొన్ని వేల మంది క్రైస్తవులను ఊచకొత్త కోసారు. నువ్వు క్రీస్తు కావాలా, అల్లా కావాలా? క్రీస్తు కావాలా, క్రీస్తుని వదిలేస్తావా అని చెప్పేసి చర్చిల మీద పడేసేసి కొన్ని వేల మందిని, చాలా మంది వీడియోలు కూడా చూసే ఉంటారు, కొన్ని వేల మందిని హతమార్చినారు. అటువంటి పరిస్థితి ఈరోజు బయట, ఈ చర్చి బయటకిన సిచ్యువేషన్ వస్తే ఎంతమందిని పారిపోతాము? ఎంతమంది అక్కడే నిలబడి నా ప్రాణాన్ని సజీవంగా ఇస్తాను కానీ నా దేవుణ్ణి నేను వదలను అనేటటువంటి తీర్మానం చేసుకోగలరు? ఎవరు చేసుకోగలరు తెలుసా ఆ తీర్మానము? ఆంతరంగికంగా నువ్వు క్రీస్తుతో అంటుకట్టబడితే, అంతరంగికంగా పరిశుద్ధాత్మ దేవునితో నింపబడితే, అంతరంగికంగా నీకు దేవుడిచ్చేటటువంటి సౌందర్యం ఉంటే మాత్రమే నువ్వు ఆ పని చేయగలవు. లేకపోతే ఒక యోధలాగా నువ్వు మారిపోతావు. లేకపోతే ఆ యొక్క యంగ్ రిచ్ రూలర్ ఎవరైతే ఉన్నారో, ఆ యవనస్తుడైనటువంటి ధనవంతుడు అధికారి ఎలా అయితే తన హృదయంలో సనుగుకుంటూ పారిపోయాడో, నీ జీవితం, నా జీవితం కూడా అలాగే ఉండబోతా ఉంది. అలాంటి పరిస్థితులకి ఎంతో దూరం లేదండి. రాబోయే రోజులు చాలా గడ్డుగా ఉండబోతా ఉన్నాయి. నాకున్నటువంటి మైనారిటీస్ కమిషన్లో నాకున్నటువంటి నాలెడ్జ్ ప్రకారము ఒక 3 నుంచి 5 సంవత్సరాల్లో అటువంటి పరిస్థితులు మనం చూడబోతా ఉన్నాము. ఆల్రెడీ కొన్ని రాష్ట్రాల్లో చూసినారు మీరు, మణిపూర్ కానీ, లేకపోతే ఇంకా ఒరిస్సా, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో అయితే నిన్ననే క్రిస్టియన్ లీడర్స్ అంతా కూడా ప్రభుత్వానికి అప్పీల్ చేసినారు, క్రిస్మస్ సీజన్లో మేము స్వేచ్ఛగా సువార్త ప్రకటించుకోవడానికి అవకాశం ఇవ్వండి అనేసి. దేవుని కృపను బట్టి మనకు ఆంధ్రప్రదేశ్లో ఆ పరిస్థితి లేదు, కానీ రాదు అనే పరిస్థితి అయితే లేదు, రావచ్చు. దానికి మనం సిద్ధంగా ఉన్నామా? చివరిగా నేను ముగించే ముందు కొన్ని యవనస్తులు, ఎంతమంది ఉన్నారు యవనస్తులు అంటే పెళ్లి కనలే కాదు, బిలో 40, ఎంతమంది ఉన్నారు యవనస్తులు? 40 కదా? నువ్వు ఎన్ని ఉన్నాయి? 17. మరి చేయత్తవే, యవనస్తుడు కదా. యంగ్ పీపుల్, ఈరోజు మీకు మీ చేతులలో మీకున్నటువంటి సెల్ ఫోన్ మిమ్మల్ని డిస్ట్రాయ్ చేయగలదు, మిమ్మల్ని పరిశుద్ధ వైపు కూడా తీసుకెళ్ళగలదు. ఈ సెల్ ఫోన్ని నువ్వు ఎలా వాడుతున్నావు అనేది ఇంపార్టెంట్. ఈ సెల్ ఫోన్ ద్వారా నువ్వు దేవుని మహిమపరిచేవాడిగా ఉన్నావా, లేకపోతే ఈ సెల్ ఫోన్ ద్వారా నీ మహిమను నువ్వు కోరుకునేవాడిగా ఉన్నావా? దేనికోసం నువ్వు టైం స్పెండ్ చేస్తున్నావు? అమ్మా, చెల్లి, నీకు కూడా చెప్తా ఉన్నాను, మీ అందరికీ చాలా పరిస్థితులు మీరు ఏదైతే ఊహిస్తారో, నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని బేసికల్గా, నువ్వు ఏదైతే ఊహిస్తావో నీ సెల్ ఫోన్లో నెక్స్ట్ వచ్చే షార్ట్స్ అవే వస్తాయి. నువ్వు ఏదైతే టైప్ చేస్తావో, ఫస్ట్ టైపింగ్ ఏదైతే నీ సెల్ ఫోన్లో పడుతుందో నీకు నెక్స్ట్ వచ్చే మెసేజెస్ అన్నీ అవే వస్తాయి. నువ్వు ఇంట్లో నీకు జరిగే డిస్కషన్ కూడా నీ సెల్ ఫోన్ వింటది, నీ టీవీ వింటది. మీ అందరికి అసలు మీకు అర్థం కాని విషయం ఇది.
నీవు సెల్ ఫోన్ ఆన్ చేసి ఇలా పెట్టేసేసి నువ్వు ఏం మాట్లాడతావో, నీ ఫ్రెండ్స్తో నువ్వు ఏమి చర్చిస్తావో, ఆ చర్చ అంతా కూడా నువ్వు నెక్స్ట్ స్టార్ట్ చేసే క్లిప్స్లో వచ్చేస్తుంది. సాతాను ఎలా ప్రేరేపిస్తాడంటే నిన్ను ఒక క్లిప్ వచ్చేస్తుంది, కొంచెం పాపం ఉండే క్లిప్పు, కొంచెం ఫన్నీగా ఉండే క్లిప్పు వచ్చేస్తుంది. అది చూస్తావు, రెండో క్లిప్పు కొడతావు, కానీ కొంచెం మసాలా యాడ్ అవుతుంది. దాన్ని స్లోలీ రోజులు గడిచే కొంది నేను సంపూర్ణంగా క్రీస్తుకు దూరం చేసే విధంగా చేస్తుంది ఈ సెల్ ఫోన్. నాకు తెలిసినటువంటి యవనస్తులు చాలామంది ఉన్నారు, దేవుని భయం కలిగి ఎంతో కాలము చర్చిలలో సేవ చేసి ఎంతో గొప్ప జీవితాన్ని జీవించిన వ్యక్తులు సెల్ ఫోన్ ద్వారా నాశనమైన వ్యక్తులు చాలామంది ఉన్నారు. సెల్ ఫోన్ ద్వారా యూ విల్ అట్రాక్ట్ టు ద పీపుల్. ఫస్ట్ ఈ మెసేజ్లకు అట్రాక్ట్ అవుతావు, చిన్నగా ఏదో ఒక గ్రూప్లో చేరుతావు, చాటింగ్ గ్రూప్లో. ఇప్పుడు ఏమంటే ఇన్స్టాగ్రామ్లో చేరుతావు, రీల్స్ చేస్తావు. దెన్ స్లోలీ నీ జీవిత భాగస్వామిని ఎంచుకునే క్రమంలో దేవుణ్ణి ఎరగనటువంటి వ్యక్తులను కూడా నువ్వు ఎంచుకుంటావు. యవనస్తులారా జాగ్రత్త. నీ జీవితంలో రెండు నీకు ఇంపార్టెంట్. ఒకటి నీ కెరీరు, రెండోది నీ లైఫ్ పార్ట్నర్. నీ లైఫ్ పార్ట్నర్ గిన దేవుని నమ్ముకునే వ్యక్తి అయితే, నీ లైఫ్ పార్ట్నర్ గిన దేవునితో అంటు కట్టబడిన వ్యక్తి అయితే, అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా, నీ జీవితం మొత్తం కూడా సర్వనాశనం కాబోతా ఉంది. నీకు రాబోయే లైఫ్ పార్ట్నర్ దేవునితో సంబంధం కలిగి ఉన్న వ్యక్తే కాదు. ఆలోచించుకోండి. మీరు ఎవరితోటి సంభాషణ చేస్తూ ఉన్నారు, ఎవరితోటి మీరు చాటింగ్ చేస్తూ ఉన్నారు, ఎవరితోటి మీరు డైలీ లైఫ్లో మీరు మింగిల్ అవుతూ ఉన్నారు, మీరు ఎవరితో కలిసి భోజనం చేస్తూ ఉన్నారు, ఎటువంటి సంభాషణ మీరు చేస్తూ ఉన్నారు, ఆ సంభాషణలో క్రీస్తును మహిమపరిచే సంభాషణ ఉందా లేదా ఒకసారి ఆలోచించుకోండి. రెండోది మీ యొక్క కెరీర్, దేవుడిచ్చినటువంటి బాధ్యత. దేవుని అడగండి, ప్రభువా నా జీవితంలో మీ చిత్తం ఏంటి? నా జీవితంలో మీ చిత్తం ఏంటి? నేను ఏ ఉద్యోగానికి వెళ్ళాలి, నేను ఏ పని చేయాలి అనేది ఎప్పుడైతే నువ్వు దేవుని దగ్గర మోకరిల్లి అడుగుతావో దేవుడు నిన్ను గైడ్ చేస్తాడు. మేబీ నీకు లక్షల రూపాయలు వచ్చేటువంటి ఉద్యోగం రాకపోవచ్చు, కానీ దేవుని కోసము నీతిగా, దేవుని కోసం ధైర్యంగా, దేవుని కోసం పరిశుద్ధంగా, దేవుని కోసము ఆంతరంగికమైనటువంటి సౌందర్యము కలిగి జీవించేవాడిగా దేవుడు నిన్ను నిలవబెడతాడు. యవనస్తులారా, మీకు చెప్తా ఉన్నాను, మీ ఏజ్ నేను దాటి వచ్చినాను. నేనున్నటువంటి పరిస్థితుల్లో నేను 21వ సంవత్సరంలో అమెరికాకి వెళ్ళాను. నేనున్నటువంటి ఆ సిటీ ప్రపంచంలో మొత్తంలో ఎంత పాపం ఉంటుందో ఆ ఒక్క సిటీలోనే అంత పాపం ఉంటుంది. మీరు గూగుల్లో కొట్టండి, మయామి సిటీ కొట్టండి. నాకు కిలోమీటర్ దూరంలో క్యాసినోలు ఉండేవి. క్యాసినోలు అంటే గ్యాంబ్లింగ్ సెంటర్స్. 2 కిలోమీటర్ల దూరంలో వ్యభిచార గృహాలు ఉండేవి, అక్కడ ఓపెన్. 4 కిలోమీటర్ల దూరంలో మంచి అందమైన చర్చి ఉండేది, పాపము ఉండేది, పరిశుద్ధత ఉండేది. 21 సంవత్సరాలు భారతదేశాన్ని వదిలేసి వెళ్ళిపోయా. నాకు ఎవరు బంధువులు లేరు అక్కడ. కానీ నా తల్లిదండ్రులు చేసినటువంటి ప్రార్థన ఏదైతే ఉందో, నేను 16 సంవత్సరాల దాకా దేవుని నమ్ముకోలేదు, 17వ సంవత్సరంలో దేవుని నమ్ముకున్నాను. వారు చేసినటువంటి కన్నీటి ప్రార్థన, వారు నా కోసం గార్చినటువంటి కన్నీరు, వారు స్పెండ్ చేసినటువంటి టైము దేవునితో. నేను 17 సంవత్సరాలు అమెరికాలో ఉన్నప్పటికీ దేవుడు ఆ పాపం వైపు నన్ను అనలేదు. అలాగే నేను పెద్ద పరిశుద్ధుడే నేను చెప్పను. నేను కూడా ఆత్మీయంగా బ్యాక్ స్లైడ్ అయినాను, ఆత్మీయంగా వెనుకబడ్డాను, ఆత్మీయంగా కింద పడ్డాను, బాటమ్ ఆఫ్ ద లైఫ్లోకి వెళ్ళాను, పరిస్థితులన్నీ చూశాను. కానీ దేవుడు మాత్రము పాపం వైపుకి మాత్రం పోనీలే. ఎందుకు పోయలేదంటే, యవన కాలంలో నేను దేవునితో చేసుకున్న నిబంధన, యవన కాలంలో నా తల్లిదండ్రులు ఏదైతే నా కోసం కన్నీరు గార్చారో,
మీకు తెలియదండి, నేను అమెరికా వెళ్తేప్పుడు నాకు $120 ఇచ్చినారు మా పేరెంట్స్. ఇది మాత్రమే నీకు ఇవ్వగలము, కానీ నీకు కావాల్సినంత ప్రార్థన మీకు ఇచ్చి పంపిస్తున్నామని చెప్పినారు. నిజంగా నేను చాలా అప్రిషియేట్గా చెప్తాను మా పేరెంట్స్ గురించి. ఎక్కడికి వెళ్ళినా కూడా నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నానంటే మైనారిటీస్ కమిషన్ వైస్ చైర్మన్గా కానీ, అంతకుముందు అమెరికాలో సాఫ్ట్వేర్లో కానీ వివిధ పరిస్థితుల్లో నేను ఉన్నప్పటికీ కూడా నన్ను కాపాడింది తల్లిదండ్రుల ప్రార్థన, నా సంఘం చేసినటువంటి ప్రార్థన. నేను పరిశుద్ధిని కాకపోయినప్పటికీ, నేను అవిధేయునైనప్పటికీ, నేను అర్హత లేనప్పటికీ వారు చేసినటువంటి కన్నీటి ప్రార్థన నా జీవితాన్ని కాపాడింది. యవనస్తులారా, మీకు ఈరోజు సాయంత్రం మీకు నేను ఎంకరేజ్ చేస్తా ఉన్నాను. మీరు ఏ పరిస్థితుల్లో నుంచి వెళ్తా ఉన్నారు? 17 years, 20, 25, 30 years మ్యాక్సిమం. ఈ 30 years దాకా మీరు గిన మీ లైఫ్ని ఒక సిస్టమేటిక్గా స్పిరిచువల్ లైఫ్లో గిన మీరు లీడ్ చేసుకోగలిగితే నోబడీ కెన్ టచ్ యూ. ఎప్పుడైతే యవనస్తులు సంఘానికి బలం, యాక్చువల్గా యవనస్తులు ఎప్పుడైతే బలంగా ఉంటారో సంఘం బలంగా ఉంటుంది. యవనస్తులు ఎప్పుడైతే పరిశుద్ధతతో నింపబడతారో అప్పుడు ఆ సంఘం పరిశుద్ధతతో నింపబడుతుంది. మీ అందరికీ ఈ యొక్క సాయంకాలం వేళ నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. దయచేసి ఆర్ యూ రెడీ టు సబ్మిట్ యువర్ సెల్ఫ్ టు ద లార్డ్? మీరు ఉన్న ఫలంగా మీరు దేవునికి సమర్పించుకునేవారిగా ఉన్నారా? మీరు మారు మనసు పొంది ఉండొచ్చు, బాప్తిసం తీసుకుని ఉండవచ్చు, అయినప్పటికీ మీ జీవితాల్లో ఏదో విగ్రహం మీ జీవితంలో ఉండి ఉంటుంది. దయచేసి ఈ యొక్క సాయంకాలం వేళ ఆ విగ్రహాన్ని వదిలేద్దామా? ఈ క్రిస్మస్ సీజన్లో ఆ విగ్రహాన్ని వదిలేసేసి మనకి ఇచ్చినటువంటి అంశంలో ఏదైతే ఉందో నిశ్శబ్ద సౌందర్యము, ఆంతరంగిక సౌందర్యము, క్రీస్తు ప్రభు ఇచ్చినటువంటి సౌందర్యము, హబక్కూకు ప్రార్థన చేసినట్టు అందరూ సైలెంట్గా ఉండండి. షట్ అప్, బీ సైలెంట్, గాడ్ ఈస్ వాచింగ్ యూ అనేదానికి లోబడేవారిగా ఉన్నామా? ఆలోచించుకోండి. మేబీ ఈ క్రిస్మస్ తర్వాత రాబోయే క్రిస్మస్లలో ఇంత స్వేచ్ఛగా, ఇంత ఫ్రీడమ్గా, ఎంత ఓపెన్గా సువార్తని ప్రకటించుకునే అవకాశం ఉండకపోవచ్చు. దయచేసి నిలబడితే విల్ జస్ట్ ఆస్క్ గాడ్. కెన్ వి ఆల్ స్టాండ్? ఒకసారి పరలోకం వైపు కన్నులెత్తి, ప్రభువా, మా హృదయాల్లో ఎటువంటి పోత విగ్రహాలు ఉన్నాయి? మా హృదయాల్లో మేము ఏ విగ్రహాన్ని నింపుకొని ఉన్నామో మా యొక్క నిశ్శబ్ద సౌందర్యానికి, ఆంతరంగిక సౌందర్యానికి, ఆంతరంగిక పరిశుద్ధతకు, పరిశుద్ధాత్మతో అంటుకట్టబడే పరిస్థితికి ఏ విగ్రహము నా జీవితంలో అడ్డుగా ఉంది ప్రభువా? చేతనైతే మీ 2 చేతులు పరలోకం వైపుకి ఎత్తి దేవుని దగ్గర పశ్చాత్తాపడండి. దినవృత్తాంతాల్లో అంటాడు 7:14, నా ప్రజలు వారి యొక్క తప్పులను ఒప్పుకొని ఆ యొక్క పాపాన్ని విడిచిపెట్టి పశ్చాత్తాపడి నా వైపుకు తిరిగితే నేను వాళ్ళను బ్లెస్ చేస్తానంటాడు. ప్రియులారా, ఎటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు? ఏ విగ్రహం నీ జీవితంలో ఉంది? ఏది నీకు దేవునికి మధ్య అడ్డుబండగా ఉంది? దేవుడిచ్చేటటువంటి నిశ్శబ్ద సౌందర్యానికి, దేవుడిచ్చేటటువంటి ఆ యొక్క నిశ్శబ్ద పరిశుద్ధతకు ఏ విగ్రహం నీ జీవితంలో అడ్డుబండగా ఉంది? ఒకసారి దేవుని దగ్గర పశ్చాత్తాపడతామా? దేవా, ఈరోజు నా హృదయంతో మాట్లాడేవయ్యా. విగ్రహం అంటే శిలా ఫలకాలు నా ఇంట్లో లేకపోవచ్చు, కానీ ఒక సెల్ ఫోన్ ఒక విగ్రహంగా ఉంది ప్రభా. లేకపోతే నా ఇంటి పక్కన వారితో నాకున్నటువంటి ద్వేషము, వారి మీద నాకున్నటువంటి అసూయ, నా హృదయంలో వారి మీద ఉన్నటువంటి బాధ, లేదా ఇంకా దాయబడినటువంటి
నుంచి అడ్డుబండగా ఉన్నటువంటి ఏదైతే ఆ ధనమోహము, లేకపోతే గర్వము, అహంకారము, అయా నీ శిలువ రక్తంతో నన్ను శుద్ధీకరించయ్యా. దేవా, హబక్కూకు చెప్పినట్టు మీరు మీ సన్నిధిలో ఉన్నప్పుడు నేను నిశ్శబ్దంగా ఉండాలని కోరుకుంటున్నాను తండ్రి. నేను సమర్పించుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. నేను ఉన్న ఫలంగా నా జీవితాన్ని నీకు సమర్పించుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. నన్ను నీ చిత్తంలోనికి తీసుకోయా. ఒకసారి ప్రార్థనలో ఉన్నామా, ఒకసారి మొరపెడదామా, కన్నీరు కారుద్దామా దేవుని దగ్గర. పరిశుద్ధులైన దేవా, కృప చూపించండి. ఇదిగో తండ్రి, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి బిడ్డ యొక్క పరిస్థితి మీరు ఎరిగి ఉన్నారు దేవా. వారి హృదయాంతరంగాలను మీరు ఎరిగి ఉన్నారు ప్రభా. వారు ఎటువంటి సౌందర్యం కలిగి ఉన్నారో ప్రభా. క్రీస్తుతో అంటుకట్టబడినటువంటి సౌందర్యాన్ని కలిగి ఉన్నారా, లేక ఈ లోకం ఇచ్చేటటువంటి సౌందర్యాన్ని కలిగి ఉన్నారా? వాళ్ళు పరిశీలించుకోవడానికి సహాయం చేయండి ప్రభా. ఇదిగో తండ్రి, ఈ యొక్క సంఘాన్ని మీరు ఆశీర్వదించమని కోరుచున్నాను తండ్రి. రూఫస్ గారిని, వారి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి దేవా. ఈ సంఘంలో ఉన్నటువంటి సంఘ సభ్యులను మీరు ఆశీర్వదించమని కోరుచున్నాను తండ్రి. వీటన్నిటికంటే ముఖ్యముగా ప్రభా, క్రీస్తు యొక్క సౌందర్యం కలిగి జీవించే వారిగా చేయమని కోరుచున్నాను దేవా. అయా, నీలో అంటు కట్టబడి జీవించే వారిగా చేయమని కోరుచున్నాను దేవా. దేవా, పరిశుద్ధతను అలంకారంగా చేసుకునే వారిగా చేయమని కోరుచున్నాను. పరలోకపు జ్ఞానాన్ని ఒక అలంకారంగా చేసుకునే వారిగా చేయమని కోరుచున్నాను దేవా. దేవా, నీ పాదాల యొద్ద కన్నీరు కార్చే వారిగా చేయమని కోరుచున్నాను. ఈ పట్టణం కోసం, ఈ రాష్ట్రం కోసం, ఈ దేశం కోసం ప్రభువా, కన్నీరు కార్చే బిడ్డలుగా ఏదో చేయమని కోరుచున్నాను దేవా. ఏదో ప్రభా నామకార్థ క్రైస్తవుడిగా వచ్చిపోయే వారిగా కాకుండా, లేకపోతే నామకార్థ క్రిస్మస్ చేసేవారిగా కాకుండా ప్రభా, నిజమైనటువంటి క్రీస్తును కలిగి తండ్రి సజీవ యాగముగా వారి శరీరాన్ని సమర్పించుకునే వారిగా చేయమని కోరుచు ఉన్నాను. కృప చూపించండి. ఇదిగో తండ్రి, ఇక్కడ ఉన్నటువంటి యవనస్తులను మీరు ఆశీర్వదించండి ప్రభా. వారి జీవితాన్ని మీరు ఆశీర్వదించండి. రాబోయే భాగస్వాములను నైనా మీరు సెలెక్ట్ చేయమని కోరుచున్నాను తండ్రి. వారి యొక్క కెరీర్ని మీరు సెలెక్ట్ చేయమని కోరుచున్నాను దేవా. కృప చూపించండి. ఎక్కడ కూడా భక్తుడు అంటాడు ప్రభా, డోంట్ సెటిల్ దట్ లెస్ దాన్ గాడ్స్ బెస్ట్. దేవుడు నిర్ణయించే దాని యొక్క ఆ గొప్ప సెలక్షన్ తప్ప వేరేది నా నుంచి తీసివేయి ప్రభు అని ప్రార్థిస్తాడు దేవా. ఆ విధంగా తండ్రి, మీరు ఇచ్చేటువంటి బెస్ట్ కాకుండా ఈ ప్రపంచం ఇచ్చేటువంటి బెస్ట్ వైపుకు ఈ యవనస్తులు చూడకుండా సహాయం చేయమని కోరుచున్నాను తండ్రి. ఆయన ఇక్కడ ఉన్నటువంటి కుటుంబాలు మీకు హస్తాలకు చెప్తూ ఉన్నాను దేవా. వారు ఉన్నటువంటి పరిస్థితులు మీకు తెలుసు ప్రభా. వారికి ఉన్నటువంటి ఆర్థిక అవసరతలు మీకు తెలుసు ప్రభా. మీరు కృప చూపించండి, ఆశీర్వదించమని కోరుచున్నాను. మరొకసారి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇక్కడున్న ప్రతి బిడ్డ తండ్రి నిశ్శబ్దమైనటువంటి సౌందర్యాన్ని కలిగి జీవించేవారిగా, క్రీస్తులో అంటకట్టుబడి జీవించేవారిగా నాయనా, ఈ పట్టణానికి ప్రభా వారు క్రీస్తుని కనపరిచేవారిగా వారి జీవితాలు ఉండడానికి సహాయం చేయమని క్రీస్తు అతి పరిశుద్ధ పుణ్యాన్ని అడిగి వేడుకుంటున్నాను తండ్రి. థ్యాంక్ యూ. నాకు తెలుగు రాకపోయినప్పుడే చాలా గ్యాప్ వచ్చింది. ఆయన ట్రై చేశాను తెలుగు మాట్లాడడానికి. ఏదైనా తప్పులుంటే క్షమించండి.